హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో, ఏమి చేయుండెనో తానే ఎరిగి ఉండియు అతనిని పరీక్షించుటకో అలాగూ అడిగాను. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అడగటానికి ఆయనకి దిక్కు లేక, ఆయనకి తిండి లేక, ఆయన చెయ్యలేక, ఆయనకి బలం లేక మనల్ని అడుగుతాడు అనుకుంటున్నారా? కాదు కాదు, మనల్ని పరీక్షించటానికి అడుగుతాడు. ప్రభువుకు కావాలి రొట్టెలు కాదు, అక్కడ ఆ ఇచ్చే బాలుడు కావాల్సి వచ్చింది. నాకు తెలిసి ఇంత పెద్ద గుంపులో ఒక్క పిల్లోడి దగ్గర రొట్టెలు ఉంటాయంటారా? మిగిలిన దగ్గర ఏమీ లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఖర్జూరాలన్నా ఉండుంటాయి ఆ రోజుల్లో. ఏంటండి, సాధారణంగా మనం చూడండి, కొంచెం ఊరికి ప్రయాణం అయ్యామంటే పులిహార పొట్లం కట్టుకుంటాం. ఇంకేంటమ్మా, అరిసెలు పడవకుండా ఉంటాయి, కాస్త బలం వస్తుంది తింటే. కొంతమంది తల్లులు అయితే చక్రాలు, జంతికలు, ఏదో ఒక తినుబారుడారాళ్ళు పట్టుకునే ఉంటాం. కానీ ఎందుకు దేవుడు ఏం చెయ్యాలో అని ముందే తెలుసుకున్నాడు. ఏంటంటే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చేతిలో రొట్టెలు ఉన్నాయి, ఆ రొట్టెలు ఇచ్చే మనసు అడుగుంది. అది అతన్ని నేను వాడుకుంటాను, ఆ రొట్టెలు నేను దీవిస్తాను అని. ఈ రోజుల్లో మనమైతే ఏం చేస్తామంటే, ఒకవేళ యేసు ప్రభు అక్కడ లేకుండా ఫిలిప్ గారే వెంటనే అకౌంట్స్ వేసేసి 2000 అంటే 200 దీనారాలు కావాలంటే సంచులు పట్టుకొని వెళ్ళండ్రా, కానుకలు పోగు చేయండి, ఇవ్వకపోతే తలకెంతని కట్టండి. ఏంటి తలకెంతని? పదండి మనం వెళ్ళి అకౌంట్స్ తయారు చేయండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనికి ఎక్కడైనా యెరూషలేములోనికి వెళ్ళి కొనికి రావడానికి ఒక 10 మందిని కూలికి పెట్టుకోండి, వెళ్ళి కొని తెచ్చి వాళ్ళకి పంచండి అని ఇలాంటి ప్రణాళికలు వేస్తాం. లేకపోతే ఇలాగో అకస్మాత్తుగా ఇలాంటి కార్యాలు జరగవు. అన్నం లేదు, గిన్నం లేదు, భోజనం లేదు, ఏమీ లేదు, పొండ్రా ఎవడేళ్ళ కాళ్ళు ఎంటకని చెప్పి ఊరుకుండేవాళ్ళం. కానీ ప్రతి సమస్యలో ప్రభువుకి ఒక గొప్ప కార్యం చేయాలనే ఆశ ఉందండి. మీకు ఎప్పుడైనా సమస్యలు వస్తాయా? అది కొరతలు వస్తాయా? మీ సమస్యను మీరే పరిష్కరించుకుంటారా? మీ సమస్యను దేవునికి అప్పచెప్తారా? నిజమే, సమస్య దేవునికి అప్పచెప్పి విరుగుడు కోసం ఊరంతా తిరిగాడంట ఒక ఆయన. ఏంటండి, నాకు కావాలి. యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నమ్మకమైన వాడు ఎవడైనా ఉన్నాడా? యథార్థపరుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను చెప్పింది చెప్పినట్టు వినేవాడు ఎవడైనా ఉన్నాడా? నాకు ఒకడు కావాలి, అతని ద్వారా నేను అద్భుతం చేస్తాను. భూలోకమంతా చెడిపోయింది, భూలోకమంతా బలాత్కారంతో నిండిపోయింది. ప్రతి వాడు తమ మార్గాలు చెడగొట్టేసుకున్నాడు. దేవుడు సంతాపడిపోతున్నాడు. ఎందుకురా ఈ మానవ జాతిని చేశాను, ఎందుకు ఈ భూమిని చేశాను, ఇంత ప్రేమించిన, ఇంతగా సృష్టికర్తను మరిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నారే అని, ఏం చేయాలి వీళ్ళని నాశనం చేసేస్తారు అనుకుంటున్న సమయంలో మానవ జాతిని రక్షించాలి. దేవుడు మళ్ళీ మానవులు చేస్తారండి. వాళ్ళు మానవులు ఎవరో, వారు మరొకటి అవుతారు. దేవుడు మళ్ళీ చేయగలడు, కానీ రెండోసారి చేసినప్పుడు సేమ్ రాదు దేవుని దగ్గర. ఒక చిత్రకారుడు చూడండి, ఒక పెయింటర్ చూడండి, ఒక ఆర్టిస్ట్ చూడండి, ఒక బొమ్మ గీశాడంటే మళ్ళీ అదే బొమ్మ అలాగే అదే మచ్చలు అదే గీతలు ఉండేటట్టు గీయమంటే గీయలేడాడు. అంతకంటే బాగా అన్న గీస్తాడు, అంతకంటే ఇంకోలాగా గీస్తాడు. అంతేగాని మన సృష్టికర్త కూడా అంతే. మానవ జాతిని తుడిచేసి మరో జాతిని తయారు చేస్తుంటే వేరే జాతి అయి ఉండేది. కానీ తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకొని తనంతగానో ప్రేమించిన మానవుణ్ణి తాను పూర్తిగా నిర్మూలన చేయడానికి ఇష్టం లేక ఎవడైనా ఒకడుంటే వాడిని వాడుకొని ఈ మానవుల్ని, సృష్టిని నేను కాపాడుతానని చెప్పి చూస్తున్నాడు. మానవ జాతిని కాపాడుట కొరకు, దేవుని ప్రణాళిక నెరవేరుట కొరకు ఏ దేవుడు ఇట్లాగా
అని ఒక వాడ చేయొచ్చు కదా. మంత్రాల మాయలు దేవుడు కాదండి మన ప్రభు. మనుషుల్ని వాడుకునేవాడు ఆయన. ఆనాడు ఈనాడు ఆయన మాటకు లోబడే వారి కోసం వెతుకుతున్నాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అండి. నోటితో ఒక్కసారే చెప్పాడు ప్రభు వారికి, నోవహుకు కొలతలు. నోట్బుక్ లేదు, కంప్యూటర్ లేదు, పెన్సిల్ లేదు, పెన్ను లేదు. నోవహు దేవుడు చెప్పింది అలాగే మనసులో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. 22వ వచనంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. బా, అట్లాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అట్లాంటి వారిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. అట్లాంటి వారిని వాడుకొని మానవాళిని రక్షిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా. నోవహు దినములలో జరిగినట్లు జరుగునని, లోతు దినములలో జరిగినట్లుగా జరుగునని నీ అంచె దినాల్లో ఈరోజు అదే పరిస్థితిని చూస్తున్నామయ్యా. ఎక్కడ చూసినా బలాత్కారం, ఎక్కడ చూసినా మోసం. మనుషులు తినచ్చు, తాగుచు, కొడుచు, అమ్ముచు, పెళ్లికిచ్చి కొడుచు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటూ, పొలం నాటుకుంటూ. అయ్యా, ప్రతి వాడు దారి తప్పిన గొర్రెలాగా తారట్లాడుతున్నారే. ఈ సమయంలో నాయన వారి ఆకలి తీర్చాలని, వారిని స్వస్థపరచాలని, వారికి రక్షణనివ్వాలని, వారి మనోనేత్రాలు తెరవబడాలని. ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నా నువ్వు నాయన. నా మాట వినివడికి ఎవడెవడని ఉన్నాడా, నేను చెప్పింది చేసేవాడు ఎవరైనా ఉన్నారా అని నీ కను దృష్టి లోకమందంతా సంచారం చేస్తుండగా, ఈరోజు మమ్మను చూస్తుండగా, నన్ను చూస్తుండగా, ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన వారిని ఈ సంఘంలో నుండి లేవనెత్తయ్యా. ఎవరిని కోరుకుంటున్నావో మాకు తెలియదు కానీ, ఎవరిని పేరు పెట్టి పిలుస్తావో మాకు తెలియదు కానీ, నీ పిలుపుకు లోబడే వారిగా మమ్మల్ని చేయము. నీ మనస్సు ఎరిగిన వారిగా మమ్మల్ని చేయము. నీకు సమర్పించుకుని వారిగా మమ్మల్ని చేయము నాయన. నీ చేతుల్లో పెట్టిన దాన్ని అభివృద్ధి పరిచే దేవుడిగా ఉన్నామని మా తలాంతులను, మా జీవితాలను, మా బిడ్డలను, మా సమయమును, మా ధనమును నీ చేతులకు అప్పగించి వర్ధిల్లునట్లుగా సహాయం చేయి తండ్రి. వీరికి నలిగిన హృదయములతో నేను వెంబడించువారిగా, నిన్ను మహిమపరచువారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలములలో చేరి ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం